శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున శుభయోగం కార్యక్రమంలో లక్ష్మీదేవి అనుగ్రహం మనకి తొందరగా కలగాలన్నా, లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అన్నా, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండి మనకి సిరి సంపదలు కలగజేయాలన్నా చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మనకి సంపూర్ణమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో తల్లి, చెల్లి, భార్య, మీకు ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు ఇంట్లో మంగళవారం, శుక్రవారం ఎప్పుడూ కూడా ఉదయం సాయంత్రం పూట ఇంట్లో ఏడవకూడదు. కారణం ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా ఏడవకుండా ఉండాలి. ఇది మొట్టమొదటి పరిహారం. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇంటిని శుభ్రంగా తుడుచుకుని పసుపు నీళ్లు కొద్దిగా గ్లాసులో కలుపుకుని ఇల్లంతా జల్లుకోవడం, అందరూ కూడా శుభ్రంగా దేవుడు మందిరం దగ్గర మీ ఇష్టదైవానికో కులదైవానికో దీపారాధన చేసుకుని 2 అగరత్తులు వెలిగించి ప్రతిరోజు కూడా చిన్న బెల్లం ముక్క అయినా సరే దేవుడికి నైవేద్యం పెట్టడం అనేది ప్రతిరోజు పాటించవలసినటువంటి నియమం. అలాగే పాటిస్తూ మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి మారేడు చెట్టు దగ్గర వరిపిండి, పసుపు, కుంకుమ కలిపి ముగ్గు కింద వేసి అక్కడ 3 రావి ఆకులు కానీ 3 తమలపాకులు కానీ పెట్టి 3 ప్రమిదలు వరుసగా పెట్టి ఒక్కొక్క ప్రమిదలో 3 ఒత్తులు చొప్పున వేసి ఆవునేతితో దీపారాధన చేసి 27 సార్లు మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఓం శ్రీ లక్ష్మీ స్వరూపిణ్యై నమః, ఓం శ్రీ లక్ష్మీ స్వరూపిణ్యై నమః అని మనసులో తలుచుకుంటూ 27 సార్లు ప్రదక్షిణ చేయండి. అలాగే అక్కడ మారేడాకు తెచ్చుకుని దానికి కొద్దిగా గంధం రాసి బొట్టు పెట్టి మీరు డబ్బు దాచుకుని బీరువాలో పెట్టండి. ఇదే విధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంటి పూజామందిరంలో కూర్చుని లక్ష్మీదేవి దగ్గర 3 ఒత్తులు వేసి దీపారాధన చేసి ఆవునేతితోటి అప్పుడు ఓం భువనేశ్వర్యై నమః, మీకు అవకాశాన్ని బట్టి 27, 54, 108 ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకా మంచిది. ఈ యొక్క మంత్రాన్ని నిరంతరం చదువుకుంటూ ఉండండి. అలాగే మీరు డబ్బులు పెట్టే బీరువాలో సూది పిన్నీసులు కానీ, మేకులు కానీ, జడగ పెట్టుకునే రబ్బర్ లాంటివి కానీ ఏమీ పెట్టకండి. అది ఒక పవిత్రమైన స్థలంగా భావించి ఏదైనా ఒక 2 నోట్లు, 2 కాయిన్స్, ఒక దేవుడి ఫోటో పెట్టండి. అప్పుడప్పుడు ఒక పువ్వు పెడుతూ ఉండండి. దాంట్లో ఎటువంటి చెత్త చెదారం కూడా ఆ డబ్బులు పెట్టే ప్రదేశంలో ఉంచకండి. అలాగే పూజా మందిరాన్ని కూడా ఉదయం సాయంత్రం శుభ్రం చేసుకుంటూ ఉండండి. ముందు రోజు పువ్వులు అంటే ఈవేళ పూజ చేసిన పువ్వులు సాయంత్రం మళ్ళీ పూజ చేస్తే సాయంత్రం శుభ్రంగా తీసేసి మళ్ళీ కొత్త పువ్వులతో పూజ చేయాలి. మీరు పూజ లేటుగా చేసినా పర్వాలేదు, స్నానం చేసిన వెంటనే మీ ఇంట్లో దేవుడి మందిరం దగ్గర ఉన్నటువంటి ముందు రోజు పూజ చేసిన పువ్వులన్నీ తీసి శుభ్రం చేసుకుని మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అప్పుడు పూజ చేసుకోండి. మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. కాబట్టి అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంగళవారం, శుక్రవారం తలస్నానం చేసిన తర్వాత తులసి కోట దగ్గర వరిపిండి, పసుపు, కుంకుమ కలిపి చిన్న ముగ్గు కింద వేసి ఆవునేతితో తులసి కోట దగ్గర దీపారాధన చేసి అక్కడ 2 అగరత్తులు వెలిగించి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ తులసీదేవికి నమస్కారం చేసిన తర్వాత అప్పుడు వచ్చి మీరు ఇంట్లో పూజ చేసుకుని మంగళవారం, శుక్రవారం ఓం భువనేశ్వర్యై నమః అనే మంత్రంతో యథాశక్తిగా కుంకుమ పూజ చేసి ఆ కుంకుమను ప్రతిరోజు బయటకు వెళ్ళినప్పుడు కానీ, మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కానీ, అయితే ఇంట్లో ఉన్నా సరే ఆ కుంకుమ పూజ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకుని మంగళసూత్రాలకి నుదుటన పాపెట్లోనూ పెట్టుకోండి. దీర్ఘ సుమంగళిగా ఉంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. అలాగే మంగళవారం, శుక్రవారం మీ ఇంట్లో ఉదయం సాయంత్రం 2 పూట్ల కుదిరితే 2 పూట్ల, 1 పూట అయితే 1 పూట సాంబ్రాణి ధూపాన్ని వెయ్యండి. సాంబ్రాణి ధూపం వేయడం వల్ల నరఘోష, దృష్టి దోషాలు అనేవి పోతాయి. కాబట్టి నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించండి. మీకు ఏమైనా సమస్యలు, సందేహాలు ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి జాతకపరమైన దోషాలైనా సరే, గ్రహ దోషాలైనా తెలుసుకుని మీకు సంపూర్ణమైన పరిహారం చేయించుకోండి.
మరిన్ని సందేహాలకి మీ యొక్క సమస్యలకి కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి, సమాధానాలు పొందండి. మీ యోగం శుభయోగమై సుఖ సంతోషాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.